మనకి తల్లికి వందనం ద్వారా మన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సుమారుగా 37,000 మందికి తల్లికి వందనం ఇవ్వటం, అలాగే మనకి ఆటో నేస్తం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇవ్వటం, 4,000 మందికి గృహాలన్నింటినీ మంజూరు చేయటం, అందరినీ కూడా ఈ సంక్షేమంతో మన సూపర్ 6ని ఈ నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ చేసాం సార్. మేమంతా కూడా మీ ఆశీస్సులతో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని మనకు ముందుకు తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు 3,000 ఇస్తానని చెప్పి దపదపాలుగా పెంచుకుంటూ వెళ్ళి అతను ప్రజలను మోసం చేశాడు. మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ముందు 3 నెలలు 3,000, అలాగే అప్పుడు 4,000. అంటే మనకి ఆ ప్రభుత్వం ఒక విధ్వంసాన్ని, అంటే ప్రజావేదికని కూల్చివేసి ప్రారంభిస్తే, మన ఈ కూటమి ప్రభుత్వం మన పెన్షన్ రూపంలో 7,000 కాడికి ఇచ్చి అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ముందుకు సాగించింది. అలాగే మనకి మన నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, మనకి ఆర్ఎండ్బి కానీ, అలా పలు శాఖల ద్వారా ఇంచుమించుగా 140 కోట్లతో ఈ 18 నెలల్లోనే ఈ నియోజకవర్గాన్ని మీ ఆశీస్సులతో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో, అంటే ఎన్నడూ చేయని విధంగా రోడ్లు, కాలువలు అన్నిటిని కూడా నిర్మించడం, అలాగే మనకి మన ఎంపీ గారు పుట్ట మహేష్ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆర్ఓబీలు, అంటే 6 ఆర్ఓబీలు 450 కోట్లతో మన నియోజకవర్గానికి ఈ 18 నెలల్లోనే తీసుకొచ్చాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేయలేనటువంటిది ఈ 18 నెలల్లోనే మనం కంప్లీట్ చేయగలిగాం. అంటే చాలా మటుకు కంప్లీట్ చేసాం. త్వరలోనే